హాయ్ ఫ్రెండ్స్! లయ ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ఈమె అందానికి, నటనకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈమె కోసం సినిమాలకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈమె కెరియర్లో మంచి పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో ఈమె పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది ఈ ముద్దుగుమ్మ. 1999లో వేణు స్వయంవరం సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది లయ. ఆ తర్వాత 25 ఏళ్ల వయసులోనే గణేశ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లిపోయింది. ఈమె 2006 వరకు దాదాపు 40 సినిమాల్లో హీరోయిన్గా నటించింది. అమెరికాలో కొన్నాళ్ల పాటు ఐటీ జాబ్ చేసింది లయ. ఆ తర్వాత డాన్స్ స్కూల్ కూడా రన్ చేసింది. అయితే కరోనా కారణంగా ఆ డాన్స్ స్కూల్ మూతపడింది. లయ ఆ తర్వాత సోషల్ మీడియాకి వచ్చింది. లయ ఇన్స్టాలో వరుసగా రీల్స్ చేయడంతో ఆమె గురించి మరోసారి బయట ప్రపంచానికి తెలిసింది. ఆమె చేసిన రీల్స్ వల్ల మళ్లీ సినిమా ఛాన్సులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇస్తుంది లయ. నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు అనే సినిమాలో కీలక పాత్రను పోషిస్తుందట. అయితే ఈ నేపథ్యంలో నటి లయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీనియర్ నటుడు బాలకృష్ణ గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. ఓ సినిమా షూటింగ్ సమయంలో పొరపాటున బాలయ్య కాలు తొక్కిందని, బాలయ్య సీరియస్ అవ్వడమే కాకుండా సినిమాలో నుంచి తీసేయండి అని చెప్పాడని, నన్ను ఆట పట్టించడానికే ఇలా అన్నారనే విషయం తెలియక బోరున ఏడ్చారని చెప్పుకొచ్చింది. బాలకృష్ణ లయ విజయేంద్ర వర్మ అనే సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించింది. ఈ సినిమా ఫస్ట్ డే షూటింగ్ రోజే పాట పెట్టారు. అయితే దానికోసం బాలకృష్ణతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో నేను పొరపాటున బాలయ్య కాలు తొక్కేశాను. అయితే దాంతో బాలకృష్ణకు కోపం వచ్చి వెంటనే సీరియస్ అయ్యాడు. బాలకృష్ణ నా కాలే తొక్కుతావా, ప్యాకప్ అని ఈ అమ్మాయిని సినిమాలో నుంచి తీసేయండి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. బాలకృష్ణ అలా అనడం లయ తట్టుకోలేకపోయి గట్టిగా ఏడ్చేసిందని చెప్పుకొచ్చింది. అయితే ఆ వెంటనే బాలయ్య వచ్చి అయ్యో నేనేదో సరదాగా అన్నాను, నిజమనుకున్నావా, ఇలాంటివి నేను బోలెడు అంటుంటానని బాలకృష్ణ నవ్వేశాడు. ఆయన జోక్ చేశాడనే విషయం గ్రహించాక నేను ఏడ్చేశాను. బాలకృష్ణ సెట్లో ఎప్పుడూ ఆయన అలానే సరదాగా ఉండేవాడు అని లయ చెప్పుకొచ్చింది. అయితే మీకు బాలకృష్ణ లయ కలిసి తీసిన సినిమాల్లో మీకు నచ్చిన సినిమా ఏంటో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.